హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిసెంబర్ 11, 2024 కరెంట్ అఫైర్స్. మరి డిసెంబర్ 11, 2024లో మరి వివిధ దినపత్రికలు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. ఇందులో డిసెంబర్ 11 ఇంపార్టెన్స్ ఒకటి ఉంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది డిసెంబర్ 11 వచ్చేసి ఏంటంటే ఇక్కడ యునిసెఫ్ డేగా నిర్వహించుకుంటాం. మరి డిసెంబర్ 11, 2024 యునిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ వ్యవస్థాపక దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏందో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తీరరేఖ పైన మన భారతదేశానికి ఉన్నటువంటి తీరరేఖ పైన కేంద్ర జల సంఘం సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. దానిపైన విశేషాలు చూద్దాం. అండ్ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ సామాజిక బాధ్యతపై 2022-23 పైన ఆ సంవత్సరంలో వచ్చినటువంటి నిధులపైన వినియోగం పైన ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. దానిపైన కూడా చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినిమా రంగంలో కృషి చేసిన వారికి ఇచ్చే కేరళ రాష్ట్రం ఇచ్చే ఒక అవార్డు ఉంది. జేసీ డేనియల్ అవార్డ్. మరి 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డుని 2024లో ఎవరికి ప్రకటించారో చూద్దామండి. దాంతో పాటుగా మరి భారత్ మరియు రష్యా దేశాల మధ్య ఈ ఒరనెంజో అనే రాడార్ సిస్టాన్ని ఇచ్చుకున్న విషయంలో, అంటే రష్యా నుండి మనం దిగుమతి చేసుకునే విషయంలో ఒక ఒప్పందం అనేది జరిగిందనమాట. అంతేకాకుండా దేశంలో ఈ యొక్క వివిధ సంబంధించినటువంటి సైంటిఫిక్ జర్నల్స్‌ని, సైంటిఫిక్ మ్యాగజైన్స్‌ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మ్యాగజైన్స్‌ని అన్ని ఐఐటీలలో, విశ్వవిద్యాలయాల్లో అండ్ కేంద్ర ప్రభుత్వం నిధులతో సమకూర్చే ఏదైతే సంస్థలు ఉంటాయో ఆ నిధులలో సంబంధిత సంస్థల్లో అందరికి అందుబాటులోకి తీసుకురావడానికి ఒకే దేశం, ఒకే సబ్స్క్రిప్షన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. ఇది మనకు డిసెంబర్ 11, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. మరి డిసెంబర్ 11 మరి 2011 కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తున్నప్పుడు డిసెంబర్ 11 యొక్క ఇంపార్టెన్స్ ఉందండి. మరి డిసెంబర్ 11 ఇంపార్టెన్స్ ఏందంటే యునిసెఫ్ డేగా మనం జరుపుకుంటాం. డిసెంబర్ 11, 2024 యొక్క ముఖ్యమైన తేదీ వచ్చేసి ఇక్కడ ఏందంటే యునిసెఫ్ డే అని చెప్పేసి అంటామండి. యునిసెఫ్ దినోత్సవం. యునిసెఫ్ అంటే ఏంటి అంటే ఇది మనకి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, ఓకేనా, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చిన్నపిల్లల ఆరోగ్య విషయం పైన చూసుకోవడానికి వచ్చినటువంటి సంస్థగా మనం యూనిసెఫ్‌ని డిస్కస్ చేస్తున్నాం. మరి ఇలాంటి యూనిసెఫ్ సంస్థ అనేది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి అంటాం యూనిసెఫ్ సంస్థ. మరి యూనిసెఫ్ సంస్థని 1946 డిసెంబర్ 11 ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్కడ ఏర్పాటు చేశారు ఈ సంస్థనంటే ఇది మనకి అమెరికాలోని న్యూయార్క్‌లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంటుంది. అండ్ యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే ఉంటుంది. ప్రెజెంట్ యూనిసెఫ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు ఉంటారంటే క్యాథరీనా రస్సెల్ అండి. క్యాథరీనా రస్సెల్ అనే అమెరికా దేశానికి చెందినటువంటి ఆవిడ ప్రెజెంట్ యూనిసెఫ్‌కి డైరెక్టర్ జనరల్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అనమాట. అంటే యూనిసెఫ్‌కి అధిపతి ఎవరు? ద ప్రెజెంట్ చీఫ్ అంటే ముఖ్య అధిపతి అనమాట. చీఫ్ టు ది యూనిసెఫ్ ఎవరంటే క్యాథరీనా రస్సెల్. మరి 2024 మరి యూనిసెఫ్ డే ఉంది కదా! ఇప్పుడు 2024 డిసెంబర్ 11న దీన్ని ఏమి ఇతివృత్తం ఇవ్వడం జరిగింది? మరి యూనిసెఫ్ డేకి ఉన్న ఇతివృత్తం అంటారు. ఇంగ్లీష్‌లో అయితే థీమ్ అంటాం. దేనిపైనంటే లిజన్ టు ద ఫ్యూచర్ అండి. లిజన్ టు ద ఫ్యూచర్ అంటే ఇక్కడ లిజన్ టు ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తును కొంచెం విను. ఎందుకోసం అంటే పిల్లలే మన ఒక దేశానికైనా, ఒక ప్రాంతానికైనా, ప్రపంచానికైనా పిల్లలే ఒక నిధి కాబట్టి వాళ్ళని వాళ్ళు చెప్పేదాన్ని వినాలి. వాళ్ళకి కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ప్రధానమైన ఉద్దేశ్యం అన్నమాట. లిజన్ టు ద ఫ్యూచర్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో ఒక యూనిసెఫ్ డేని మనం నిర్వహించుకోవడం జరిగింది. ఓకేనా? మనకి నిన్న కూడా డిసెంబర్ 10 కూడా ఒక దినోత్సవం జరుపుకున్నాం. మనము ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం కూడా జరుపుకున్నాం. మనకి ఇక్కడ సో, ఇలా మనకి ఈ దినోత్సవాలు వచ్చినప్పుడు ఇతివృత్తాల పైన కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మరి యూనిసెఫ్ చేపట్టే కార్యకలాపాలు గానివ్వండి, కార్యక్రమాలు గానివ్వండి, వీటిని ప్రపంచవ్యాప్తం చేయడానికి యూనిసెఫ్ గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రెజెంట్ ఎవరు పనిచేస్తున్నారంటే ప్రియాంక చోప్రా గారు గ్లోబల్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారనమాట. అట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసిగా మరికొంత సమాచారం అండి. ఇక్కడ మరికొంత సమాచారం మనం డిస్కస్ చేద్దాం. డిసెంబర్ 11 కరెంట్ అఫైర్స్‌లో మనకి జేసీ డేనియల్ అవార్డ్ అండి. జేసీ డేనియల్ అవార్డ్‌ని ప్రకటించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేసీ డేనియల్ అవార్డ్‌ని ఎవరిస్తారు? ఏ రంగంలో కృషి చేసినందుకు ఇస్తారు? ఎవరికిచ్చారు? జేసీ డేనియల్ అవార్డ్‌ని 2023 సంవత్సరానికి గాను 2024 డిసెంబర్‌లో ప్రకటించారు. ఈ అవార్డ్‌ని సినిమా రంగంలో విశేషమైన కృషి చేసిన వారికి ఇస్తారు. మరి సినిమా రంగంలో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది సినిమా రంగం అన్నమాట. అంటే సినీ ఫీల్డ్ అని చెప్పేసి అంటే మూవీస్‌లో వీటిలలో
విశేషమైన సినిమా రంగానికి విశేషంగా కృషి చేసిన వారికి సో, ఈ అవార్డ్ ఇస్తారు. మరి ఎవరిస్తారంటే అదే కేరళ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇస్తారనమాట. కేరళ రాష్ట్రం ఈ అవార్డ్ ఇస్తుంది. మరి ఈసారి 2023 సంవత్సరానికి ఈ అవార్డ్‌ని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే, సినిమా రంగానికి చెందినటువంటి షాజీ ఎన్. కరుణ్ అనే వారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి. షాజీ ఎన్. కరుణ్‌కి ఈ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది ఈ సంబంధించినటువంటి విషయంలో. దీంతో పాటుగా మరికొంత సమాచారం వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. కాంపిటీటివ్ ఎగ్జామ్ ఖచ్చితంగా మనము ఈసారి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. భారతదేశంలో తీర ప్రాంతం పైన ఒక భారతదేశం మన ద్వీపకల్ప దేశం. 3 వైపులా నీరుంటున్నది. ఇలాంటి క్రమంలో తీర ప్రాంతం అంటే ఇప్పుడు అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, తర్వాత మనకి ఓకేనా బంగాళాఖాతం తీర ప్రాంత ఒక సముద్రాలుగా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో మన దేశ తీర ప్రాంతం ఎంత? ఎక్కడ తీర ప్రాంతం కోతకు గురైతుంది? ఏ రాష్ట్రంలో తీరరేఖ పొడవు ఎక్కువే ఉంది? గతంలో ఎలా ఉంది? ప్రెజెంట్ ఇచ్చిన నివేదిక ఏందో మనకు వెరీ, వెరీ ఇంపార్టెంట్‌గా ఉంటుందండి. సో, ఇది మనకి తీర ప్రాంతాల పైన భారతదేశంలో తీర ప్రాంత రేఖ పైన, తీర ప్రాంతం పైన, తీర ప్రాంత రేఖల పైన, తీర ప్రాంతం పైన సో, ఎవరిచ్చారంటే రిపోర్ట్‌ని సీడబ్ల్యూసీ. సీడబ్ల్యూసీ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్. అంటే జాతీయ జల సంఘం అని చెప్పేసి అంటాం. సీడబ్ల్యూసీ అంటే ఏంది? సెంట్రల్ వాటర్ కమిషన్ అండి. సీడబ్ల్యూసీ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అని చెప్పేసి అంటాం. జాతీయ జల సంఘం. జాతీయ జల సంఘం. ప్రెజెంట్ దీనికి చైర్మన్‌గా ఎవరున్నారంటే ఖుష్విందర్ వోహ్రా. సో, ఖుష్విందర్ వోహ్రా. ప్రెజెంట్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్‌గా ఎవరున్నారంటే పుష్విందర్ వోహ్రా. సో, ఖుష్విందర్ వోహ్రా ఉన్నారండి. ఖుష్విందర్ వోహ్రా. సో, ఖుష్విందర్ వోహ్రా అనేవారు ప్రెజెంట్ కేంద్ర జల సంఘానికి చైర్మన్‌గా ఉన్నారు. సో, మరి ఇలాంటి క్రమంలో వీరిచ్చిన ఒక నివేదిక చాలా ఇంపార్టెంట్ మనకి కాంపిటీటివ్‌లో ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల వరకు ఒక 1 ఇయర్ వరకు కూడా ఈ కరెంట్ జాగ్రత్త అంశం అనేది చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుందన్నమాట. దీని ప్రకారం మరి ఈ యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మరి తీరరేఖ అనేది ఎలా ఉంది? మనకు గమనించండి మొత్తం ఇప్పుడు మన పశ్చిమ, తూర్పు రేఖ పొడవు అనేది ఒకప్పుడు ఎంత ఉండేదంటే మన భారతదేశంలో 7,516 కిలోమీటర్లండి. యాక్చువల్‌గా మనకేంది గతంలో అన్నమాట. అంటే ఈ నివేదిక రావడానికన్నా ముందు గతంలో భారతదేశం యొక్క బాగా చాలా జాగ్రత్తగా ఈ డేటాని మనం రాసుకోవాలండి. భారతదేశం యొక్క తూర్పు మరియు పశ్చిమ తీరరేఖ మొత్తం పొడవు ఎంతనో చూద్దామండి. మొత్తం పొడవు వచ్చేసి ఎంతుందంటే ఇక్కడ పొడవు వచ్చేసి గతంలో అయితే 7,516.16 కిలోమీటర్లండి. బాగేనండి. 7,516.6 కిలోమీటర్లు. మరి ప్రెజెంట్ ఎంతయింది? ప్రస్తుతం. ఇది గతంలో. ఇప్పుడు ప్రస్తుతం అండి. ప్రస్తుతం భారతదేశంలో సో, తూర్పు, పశ్చిమ తీరం లేదా పశ్చిమ, తూర్పు తీరరేఖ మొత్తం పొడవెంత? సో, మనకిక్కడ వెస్టర్న్ అండ్ ఈస్ట్ మొత్తం సీ కోస్టల్ డిస్టెన్స్ ఎంతుంది? పొడవెంతుంది అంటే ఇప్పుడు 11,098 11,098.81 కిలోమీటర్లండి ప్రెజెంట్. పెరిగిందని గుర్తుపెట్టుకోండి. 11,000 అంటే కోతకు గురై పెరిగిందని చెప్పొచ్చన్న. 11,098.81 కిలోమీటర్. అంటే సముద్రం పెరుగుతుందా కాదు. ఇక్కడ కోతకు గురి కావడం వల్ల ఏమైతుందంటే భూమి ఇట్లా కోతకు గురి కావడం వల్ల సముద్రం లోపలికొచ్చి ఇట్లా పెరుగుతుందని చెప్పి చెప్తున్నారన్నమాట మన జలసంఘం వాళ్ళు. ఇలాంటి క్రమంలో చాలా బాగా ఇనండి. ఇలాంటి క్రమంలో భారతదేశంలో ఎక్కువ తీర ప్రాంతం భారతదేశంలో ఎక్కువ తీరరేఖ గలటువంటి రాష్ట్రాలేవి? అంటే లాంగెస్ట్ సీ కోస్టల్ లైన్ స్టేట్స్ ఇన్ ఇండియా. లాంగెస్ట్ సీ కోస్టల్ లైన్స్ అండి. లాంగెస్ట్ సీ కోస్టల్ లైన్ అంటే ఎక్కువగా తీర ప్రాంత రేఖ గల రాష్ట్రాలు. ఎక్కువగా ఉన్నటువంటి వాటిల్లో మనం చూసినట్లయితే ఇక్కడ గుజరాత్ అండి. గుజరాత్ యొక్క తీరరేఖ ఎక్కువగా ఉంది. ఈ కొత్త దాని ప్రకారం ప్రెజెంట్ గుజరాత్ 2,340.62 కిలోమీటర్లుగా ఇచ్చారండి మరి. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు అండి. తమిళనాడు వచ్చేసి మనకి చూడండి ఇక్కడ తమిళనాడు సో, రెండో స్థానం ఉంది. 1,068.69 కిలోమీటర్లండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం ఉంది ఇప్పుడు తీరరేఖంలో. సో, 1,027 అండి. 1,027.
58 కిలోమీటర్లు. గతంలో మన ఆంధ్రప్రదేశ్ ఎంతుందంటే 973 పాయింట్ 973 973 కిలోమీటర్లు ఉండింది. ఇప్పుడేంటంటే పెరిగింది ఈ కోత గురి కావడం వల్ల అని జెప్పేసి ఇక్కడ అంటే తీర ప్రాంత రేఖలు, తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి తీరరేఖ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో మొదటి 3 స్థానంలో ఉంది గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండి. సో, అట్లా పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొక విషయం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లాలు మనం చూసినట్టయితే ఒకటి ఈస్ట్ గోదావరి ఎక్కువగా ఉంది. ఈస్ట్ గోదావరి తర్వాత శ్రీకాకుళం రెండో స్థానం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెల్లూరు సో మనకి మూడో స్థానం ఉందండి. ఈస్ట్ గోదావరి వచ్చేసి 189 కిలోమీటర్లు కాగా, సో శ్రీకాకుళం వచ్చేసి 173.12 కిలోమీటర్లు కాగా, నెల్లూరు వచ్చేసి ఇక్కడ 172.10 కిలోమీటర్లు అనమాట. ఇట్లా కూడా అడిగే అవకాశానికి ఉంటుందన్నమాట ఇది తీర ప్రాంతం విషయం. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ మనకి తీర ప్రాంతం వచ్చేసి ఇప్పుడు ఎంతంటే 1027.58 కిలోమీటర్లుగా నమోదు కావడం జరిగింది. ఇది మనకి కేంద్ర జలసంఘం అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా వచ్చినటువంటి అంశం అన్నమాట. మరొక విషయం ఉంది ఇందులోనే. ఏందంటే తీర ప్రాంతము కోతకు గురైతుందండి. తీర ప్రాంతం అంటే ఈ సముద్రం చొచ్చుకొని రావడం. ఈ తీర ప్రాంతం కోతకు గురి కావడం. కోత కంటే ఏందంటే కొంచెం చొచ్చుకొని రావడం, తర్వాత కొంచెం అక్కడున్న భూమి అనేది కొంచెం లోపలికి రావడం. ఇట్లా లోపల నుండి బయటకు అంటే ఆ తీరం అనేది ఆ వాటర్ అనేది లోపలికి రావడం ఇట్లా. అలాంటప్పుడు చొచ్చుకొని వస్తుంది. అది తీర ప్రాంతం కోతకు గురైతుంది. మరి ఈ తీర ప్రాంతం కోతకు గురి కావడం తీర ప్రాంతం కోతకు గురవుతుంది. అంటే అక్కడ ఏమైనా డంపింగ్ చేయడం గానీ, వ్యర్థ పదార్థాలు వేయడం గానివ్వండి, ఇలాంటి వల్ల కూడా జరుగుతుంది. మరి తీర ప్రాంతం కోత అయ్యే విషయంలో ఏ రాష్ట్రాలు ఎక్కువగా కోతకు గురవుతుందంటే వెస్ట్ బెంగాల్‌లో తీర ప్రాంతం అండి. వెస్ట్ బెంగాల్ తర్వాత ఒడిషా రెండో స్థానం ఉంది తీర ప్రాంతం కోతకు గురయ్యే దాంట్లో. కేరళ మూడో స్థానం. సో, ఏపీ వచ్చేసి ఇక నాలుగో స్థానంలో ఉందండి ఏపీలో. సో, మరి ఏపీలో అయితే లాస్ట్ మనకు ఈ నివేదిక ప్రకారం 272.34 కిలోమీటర్ల కోతకు గురైంది అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. డంప్ వేయడం గానీ, వ్యర్థ పదార్థాలు వేయడం గానీ, ఇలాంటి కొన్ని వేయడం వల్ల కూడా కోతకు గురైతుందని చెప్పొచ్చనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఉందండి. 2011 జనాభా లెక్కల ప్రకారం, 2011 సెన్సస్ ప్రకారం అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం మన భారతదేశంలో తీర ప్రాంతం వెంబడి మన భారతదేశంలో ఈ తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో తీర ప్రాంతం వెంబడి 70 నగరాలు ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి. ఇప్పుడు మన విశాఖపట్నం, కాకినాడ లాగా, నెల్లూరు లాగా ఇట్లా మొత్తం కూడా 70 నగరాలు ఉన్నాయి. ముంబై కానివ్వండి, ఇలా నగరాలన్నీ కూడా పనాజీ కానివ్వండి, అంటే మనకు తీర ప్రాంతం, కొచ్చి కానివ్వండి, ఇలా మొత్తం 70 నగరాలు ఉన్నాయి. అంతేకాకుండా తీర ప్రాంతం వెంబడి మొత్తం జనాభాలో 15% జనాభా ఈ తీర ప్రాంతాల వెంబడి ఉందని చెప్పేసి ఈ నివేదిక చేయడం జరిగిందనమాట. సో, ఈ నేపథ్యం మనకి ఇది ఏపీలో ఎంతకు కోతకు గురైంది ఈ యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక ప్రకారం ఎంతకు తీర ప్రాంతం కోతకు గురైందంటే 272.34 కిలోమీటర్లు కోతకు గురైందండి. అంతేకాకుండా తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురైనటువంటి టాప్ డిస్ట్రిక్ట్స్ ఏవి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఎక్కువగా తీర ప్రాంతం కోతకు గురైందని చెప్పేసి అంటే ఇక్కడ ఈస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు అండి. ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా కోతకు గురి కావడం జరిగిందనమాట. మరొకసారి చూద్దాం ఈ నివేదిక. తీర ప్రాంతం పైన భారతదేశ తీర ప్రాంతం పైన సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చిందనమాట. ప్రజెంట్ మరి జాతీయ జల సంఘానికి ఎవరున్నారు చైర్మన్గా అంటే ఖుష్విందర్ వోహరా. గతంలో భారతదేశంలో పశ్చిమ, తూర్పు తీర ప్రాంతం మొత్తం పొడవు వచ్చేసి 7,516.6 కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతం 11,098.81 కిలోమీటర్స్ ఉంది. 81 కిలోమీటర్స్. అందులో మరి టాప్ త్రీలో అంటే తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవంటే టాప్ 3 రాష్ట్రాలు గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. మనకు మూడో స్థానం ఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతం వచ్చేసి 1027.58 కిలోమీటర్లు అండి. గతంలో 973 కిలోమీటర్స్ ఉండేది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా తీర ప్రాంతం గల జిల్లాలు ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు. తీర ప్రాంతం కోతకు గురయ్యే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానం ఉంది. మొదటి 3 స్థానాల్లో వెస్ట్ బెంగాల్, ఒడిషా, కేరళ, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానం. ఆంధ్రప్రదేశ్ ఎంత తీర ప్రాంతం కోతకు గురైందంటే 272.34 కిలోమీటర్లు. ఇందులో మరి తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురైన జిల్లాల్లో మొదటి 3 స్థానాలున్నాయి. ఈస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు అండి. 2011 సెన్సస్ ప్రకారం తీర ప్రాంతంలో ఉన్నటువంటి నగరాల సంఖ్య 70. భారతదేశం మొత్తం జనాభాలో తీర ప్రాంతంలో ఎంత శాతం జనాభా నివసిస్తుందంటే ఇక్కడ 15% నివసిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఒకరండి ఇది మనకు తీర ప్రాంతం పైన సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక. ఒక తీర ప్రాంతం పైన సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన యొక్క నివేదిక అనే విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మరికొంత సమాచారం మనం డిస్కస్ చేద్దామండి. సో మరొకటి ఇక్కడ విషయం ఉంది. ఇక్కడ మరికొంత సమాచారం అండి. ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ అండి. వన్ కంట్రీ వన్ సబ్స్క్రిప్షన్. ఒకే దేశం, వన్ కంట్రీ ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎందుకోసం అంటే ఇది జనవరి 1 అండి. జనవరి 1, 2024 నుండి తీసుకొస్తుంది. 2025 నుండి అమల్లోకి వేస్తుందండి. 2025 నుండి అమల్లోకి తీసుకొస్తుంది. ఏంది దీని ఉద్దేశం ఏందంటే మన మన భారతదేశం వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రపంచంలో పేరొందినటువంటి జర్నల్స్ అంటారు. జర్నల్స్ అంటే మ్యాగజైన్స్, సైంటిఫిక్ జర్నల్స్ అండి. జర్నల్స్ అంటాం, మ్యాగజైన్స్ అంటాం. ఏదైనా కొత్త ప్రయోగాలు చేస్తాం ఇప్పుడు. అలాంటి వాటి పైన చూసే జర్నల్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ ఉంది, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ అంటాం, బిట్స్ అంటాం. బిట్స్ వాళ్ళు ఒక పరిశోధన చేశారు. ఏంటా పరిశోధన అంటే ఒక కూరగాయల్లో సంబంధించినటువంటి ఏమన్నా ఒక కల్తీ ఉన్నా, లేకపోతే అందులో ఏమన్నా ఆ కూరగాయల పైన ఏమన్నా సంబంధించినటువంటి క్రిమి కీటకాలు ఉన్నా, లేకపోతే ఏమన్నా సంబంధించినటువంటి మనం ఎరువులు వాడే క్రమంలో కానీ ఏమైనా స్ప్రే కానీ ఉన్న క్రిమి సంహార పెస్టిసైడ్స్ ఉన్నా వాటిని గుర్తించే విధంగా ఒక సంబంధించినటువంటి ప్రయోగం సఫలీకృతమైంది. అలాంటి వాటిని అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురిస్తారు. అలా ప్రపంచంలో మొత్తం 13,400 జర్నల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఐఐటీలలో, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో ఏంటంటే వీటిని సమకూరుస్తారనమాట. అంటే యూజీ సెట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందినటువంటి సంస్థలు కూడా, ప్రభుత్వం ఏదైతే గ్రాంట్స్ ఇస్తాయో, సహాయం ఇస్తాయో అలాంటి సంస్థలు కూడా ఈ జర్నల్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తారనమాట. ఇది మనకి ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ అనే విధానం అనమాట. అందరికీ అందుబాటులో ఉండాలి. తద్వారా ప్రపంచంలో వివిధ దేశాల ప్రయోగాలు తెలుస్తాయి. మనం ప్రచురించే సమాజ ప్రయోగాల గురించి కూడా మనం కూడా తెలుసుకున్న వాళ్ళం అవుతాం. దాని యొక్క ఇంపార్టెన్స్ అండి ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ అనే విషయం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారండి. కార్పొరేట్ సామాజిక బాధ్యత. ఈ కార్పొరేట్ చట్టం 2013 ప్రకారం భారతదేశంలో కార్పొరేట్ నియంత్రణ చట్టం ఈ యొక్క 2013లో వచ్చిందనమాట. ఈ 2013లో వచ్చినటువంటి కార్పొరేట్ చట్టం ప్రకారం ఏంటంటే ఏమైనా సంస్థలు 500 కోట్లు, 1000 కోట్లు ఏదైతే సంబంధించినటువంటి ఇన్కమ్ వస్తుందో, సంవత్సరానికి టర్నోవర్ వస్తుందో, అలాంటి వాళ్ళు ఏంటంటే నిధులను ఏం చేయాలంటే వాటికి వచ్చినటువంటి ఫండ్స్ని అంటే ఇప్పుడు ఏదైతే 500 కోట్లు లేదా సంవత్సరం మొత్తం ఒక టర్నోవర్ వచ్చేసి 1000 కోట్లు అట్టు ఉందనుకోండి. అలాంటి సంస్థలు ఏంటంటే కనీసం 2-3% అని ఏం చేయాలంటే ఆ లాభాన్ని మనకి ఆరోగ్యం కానివ్వండి, లేదా వివిధ విషయాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ అందించడానికి కృషి చేయాలన్నమాట ప్రైవేట్ సంస్థల భాగంతో. ఇలాంటి దాన్ని మనం సిఎస్ఆర్ అని చెప్పేసి అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అంటాం. 2022-23 సంవత్సరంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత నుండి అంటే వివిధ సంస్థలు ఉంటాయి. ఇప్పుడు టీసీఎస్ లాంటి మన టాటా గ్రూప్ ఉంటుంది, లేదా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంటారు, హెచ్సిఎల్ హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ టెక్నాలజీ సంస్థలు ఉంటాయి, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు ఉంటాయి. ఇలాంటి సంస్థలను కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఏం చేస్తారంటే నిధులు సమకూరుస్తూ ఉంటాయి. ఇలా నిధుల విషయంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ వస్తున్నాయి నిధులు అని చెప్పేసి నివేదిక ఇచ్చింది అనమాట. ఏ రాష్ట్రానికి ఎక్కువగా ఈ నిధులు వస్తున్నాయంటే మహారాష్ట్ర 5,495 కోట్ల రూపాయలు రావడం జరిగిందండి మహారాష్ట్రకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో. తర్వాత వచ్చేసి కర్ణాటక 2వ స్థానం ఉంది. 1985 కోట్లతో కర్ణాటక 2వ స్థానం ఉండగా,
మూడో స్థానం గుజరాత్ ఉందండి 1982 కోట్లతో. ఇక్కడ మనం గమనించాలి మన ఏపీ, తెలంగాణకి ఎన్ని నిధులొచ్చినాయి. సో, ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సో, మనకి ఒక 2022, 23లో 955 కోట్ల నిధులు రావడం జరిగిందండి. అండ్ తెలంగాణలోకి ఈ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఎన్ని నిధులు రావడం జరిగిందంటే సో, 1007 కోట్ల నిధులొచ్చినాయని జెప్పేసి ఇక్కడ సో, మనకి మన కేంద్ర ప్రభుత్వం సో, పార్లమెంట్‌లో చెప్పడం జరిగిందనమాట. ఇది మనకి సో, సీఎస్ఆర్ సంబంధించినటువంటి నిధులండి. ఇవి మనకి ఎగ్జామినేషన్‌కి అంటే మనకొక సీఎస్ఆర్ నిధుల విషయంలో వినియోగించుకోండి. సీఎస్ఆర్ నిధులని కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులని ఎక్కువగా 2022, 23 సో, ఫినాన్షియల్ ఇయర్‌లో పొందినటువంటి రాష్ట్రాల జాబితాలో మొదటి 3 స్థానాలు ఇవి ఏపీ, తెలంగాణ ఎలా పొందినాయి వాటి యొక్క సంబంధించినటువంటి నిధులని గుర్తుపెట్టుకోవాలండి. ఇవండి మనకి ఈ రోజు ఉన్నటువంటి డిసెంబర్ 11, 2024 ఉన్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.